ఛానల్ వికీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ గణేష్ చతుర్థి అనమాట. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంటి వినాయకుని పూజ అనమాట. మేమే వినాయకుని తెచ్చుకున్నాము, మేము ఎలా పూజ చేసుకున్నాము అనేది ఈ వీడియో అండి. వీడియో చూసేయండి. వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే వినాయక చవితి రోజు మార్నింగే తీసుకున్నాం అనమాట. బొమ్మ, పత్రి అవన్నీ ఆ రోజే తెచ్చుకున్నామండి. సో మామూలుగా అయితే రేపు వినాయక చవితి పండగ అనంగా ఈరోజు తీసుకొచ్చుకుంటామండి, ఈరోజు ఈవినింగ్. సో ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఫుల్ వర్షం అనమాట. మధ్యాహ్నం మార్నింగ్ ఏమో ఎండ వేస్తుంది, నైట్ సాయంత్రం అయ్యేసరికి 5 అయ్యేసరికి వర్షం అయితే పడుతూ ఉందండి రోజు. సో అందువల్ల మేము వినాయక చవితి రోజు పొద్దున్నేనే వెళ్ళాం అనమాట, 7:30 అలా. సో చూసారా ఎంతమంది గణేష్లు ఉన్నారో, చాలా చాలా మంచి మంచి ఉన్నాయండి బొమ్మలు అయితే. సో మేమైతే మాకు నచ్చింది అయితే మేము తీసుకొచ్చుకున్నాము. అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా సో అందుకని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా అన్ని పనులన్నీ ఆ రోజు మార్నింగే చేసుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మన ఆంధ్ర సైడ్, విజయవాడ సైడ్ లాగా వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే బొమ్మను పెట్టి పూజలు అయితే చేయరండి. సో ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే వినాయక చవితి రోజు ఈవినింగ్ చేస్తారనమాట బొమ్మను పెట్టి. ఇంకా అవన్నీ తీసేసుకొని ప్రసాదానికి కావాల్సిన, నైవేద్యానికి కావాల్సినవి కూడా అన్నీ తీసేసుకొని వచ్చేసాం అనమాట. సో 8:39 కల్లా ఇంకా స్నానాలు చేసేసి ముగ్గురం ఇంకా పండగనైతే బాగా జరుపుకున్నామండి, నైవేద్యాలు అవన్నీ చేసుకుని. సో ఇదైతే బొమ్మ అనమాట, ఇంకా మేము తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా, మా గణేష్ అయితే చాలా బాగున్నాడు అనమాట. సో మేమైతే ఇంకా ఆ బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. అన్నిట్లో అయితే చాలా వెరైటీస్, చాలా టైప్స్ ఉన్నాయండి బొమ్మల్లో కూడా. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా అక్కడ మేము బొమ్మ తీసుకున్న దగ్గర నుంచి మా ఇంటి దగ్గర వరకు మియాపూర్ అంతా రోడ్ సైడ్ బొమ్మలేనమాట, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి అలా. చాలా బాగుంటుందండి. వినాయక చవితి అయితే హైదరాబాద్లో చాలా బాగా చేస్తారు. బోనాలు తెలంగాణ సైడ్ బోనాలు ఎలా చేస్తారో వినాయక చవితి కూడా అలాగే చేస్తారనమాట. సో రోడ్ సైడ్ అంతా బొమ్మలు ఉన్నాయి అని చెప్పి నేనైతే ఇంకా చిన్న క్లిప్ అయితే తీస్తానండి బండి మీద. ఇంకా ఎక్కడైతే చూసారా మా బాబు, ఇంకా నేను పట్టుకుంటుంటే స్వామిని లేదమ్మా నేను పట్టుకుంటానని చెప్పి ఎదరబెట్టుకుని చక్కగా పట్టుకుని అయితే ఇంటి వరకు వచ్చాడండి. సో చాలా క్యూట్గా ఉన్నాడు కదా, ఇంకా అలా పట్టుకుని ఇంకా అలా ఇంటి దగ్గర వరకు ఆడే పట్టుకున్నాడు అనమాట బొమ్మని. సో ఈసారి మాకు స్పెషల్ ఏంటి అంటే ప్రతిదీ మేము మా బాబుతోనే చేయించామన్నమాట పూజ అనేది. వినాయకుడిని పెట్టడం దగ్గర నుంచి, తర్వాత నైవేద్యాలు, తర్వాత ఉండ్రాళ్ళు కూడా పోపించామన్నమాట బాబుతో. సో చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ వచ్చేసి పెట్టామండి బొమ్మని. సో మా బాబు అయితే 1 year బాబు అనమాట, అంత ఐడియా లేదు మా బాబుకి. సో ఈ ఇయర్ ఏంటంటే స్వామి ఇంకా ఇలా పూజ చేయాలి, దండం పెట్టాలి అన్నీ అర్థమవుతున్నాయి కదా. సో అందువల్ల మాకు కొంచెం స్పెషల్గా అనిపించింది ఈ వినాయక చవితి అయితే. బాగా జరిగిందండి. ఇంకా వీడియో వచ్చేసి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో అయితే చూసేయండి. సో వీడియో చూసేయండి.